ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. అమ్మ నిర్మల, మా అల్లుడెక్కడా? ఒక సర్జరీ కోసం విశాఖపట్నం వెళ్లారు. రేపు మార్నింగ్ వస్తారు. అయ్యో దేవుడా, ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈయన హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు. ఇక్కడికి వస్తే బతికిస్తారన్న నమ్మకంతో వచ్చాను. ఇప్పుడేమో అల్లుడు లేడు. ఇప్పుడు ఆయన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? నేనేం చేయాలి? సిస్టర్, వెంటనే ఎన్ని ఐసీయూకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. చాలా ప్రమాదం. వెళ్దాం పదండి. ఆగు, నువ్వెవరు? డాక్టరా? ట్రీట్మెంట్ చేయడం అంటే మాటలు అనుకుంటున్నావా? ఇది నా భర్త జీవితం. ఈయనకేదైనా జరిగిందంటే జీవితాంతం నేను ఒంటరిగానే ఏడవాలి. ఇప్పటికే నా కూతుర్ని కోల్పోయాను. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో చేరావు. ఇప్పుడు నా భర్తను కూడా కోల్పోతే నేను ఏడుస్తూ కూర్చోవాలి. నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలే. మేము వేరే హాస్పిటల్కి వెళ్తాం. చూడండి, ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం. దయచేసి నన్ను ఆపకండి. సీత, ఇప్పుడు డాక్టర్స్ ఎవ్వరూ లేరు. ఇలాంటి కేసుని మనం డీల్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా, తీసుకెళ్ళనివ్వు. ఎందుకంటే ఇది కళ్యాణ్ సారోళ్ళ ఫ్యామిలీ విషయం. ఏదైనా తేడా జరిగిందంటే అనవసరంగా నువ్వు మాట పడతావు. చూడండి, ఒక పేషెంట్ ని కాపాడడమే మన వృత్తి అని కళ్యాణ్ సార్ నాకు ఎన్నోసార్లు చెప్పారు. ఈయనకు ప్రాణం పోసే బాధ్యత నాది. దయచేసి అర్థం చేసుకోండి. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు ట్రీట్మెంట్ చేయడం ఏంటి? నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా చేస్తున్నావు. తర్వాత వచ్చి ఆయన ప్రాణాలు పోయాయని చెప్తావు. నీలాంటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేం చెయ్యక్కర్లేదు. నా భర్తని నేను కాపాడుకోగలను. బాబు, బయటికి తీసుకురా. ఆగండి. చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? ఇక్కడి నుండి ఇంకో హాస్పిటల్ కి వెళ్లాలంటే కనీసం అరగంట పడుతుంది. అంతవరకు ఈయన ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకూడదు అని చెప్తున్నాను కదా. మీ భర్తకేమైనా అయితే అప్పుడు నన్ను ప్రశ్నించండి. సిస్టర్, పదండి. పద. చెప్పాను కదా సీత, చాలా క్రిటికల్గా ఉన్నారని. ఇలాంటప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు.
కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాలి. ఏమైనా అయిందనుకో అనవసరంగా నింద నీ మీద పడుతుంది. దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇదిగో అంబులెన్స్ని పిలిపించి షిఫ్ట్ చేద్దాం. సిస్టర్, ఇప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. ఇంకా మీకేం భయం లేదండి. మీరేం టెన్షన్ పడకండి. మీరు భయపడినట్టుగా ఆయన ప్రాణానికి ఏ ప్రమాదమూ లేదు. ఇప్పుడైనా పూర్తిగా కోలుకున్నారు. 2 రోజులు హాస్పిటల్లో ఉంటే అంతా సెట్ అవుతుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. అమ్మమ్మ, అయ్యో ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు? నువ్వు వయసులో చిన్నదానివైనా నేను నీకు దండం పెట్టడంలో తప్పేం లేదమ్మా. నా అల్లుడి జీవితంలోకి నువ్వొచ్చి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నావేమోనని అనవసరంగా నీ మీద కోపం పెంచుకున్నానమ్మా. మా అల్లుడు నువ్వు మంచిదానివని చెప్పినా మేమే వినిపించుకోలేదు. కానీ ఈరోజు నీ వల్లే నా పసుపు కుంకాలు నిలబడ్డాయి. నీ విషయంలో మేమెంత తప్పుగా ప్రవర్తించామో ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే మా తప్పుని క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. చూడండి, కళ్యాణ్ సార్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే తెగిన గాలిపటంలాగా ఎక్కడ చిక్కుకుంటానో, ఏ కొమ్మకు తగిలి చిరిగిపోతానో తెలియని పరిస్థితుల్లో నన్ను ఆదరించిన మనిషి అయినా, దేవాలయం లాంటి ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి బంధువులు మీరు. నేను ఆ ఇంటి ఉప్పు తింటున్నాను. ఈ మాత్రం కూడా విశ్వాసం చూపించకపోతే నేను కృతజ్ఞురాల్ని అవుతాను. నేను ఎప్పటికీ ఆ పని చెయ్యను. ఇక పాప నన్ను అమ్మా అని పిలవడంలో ఇంకే ఉద్దేశం లేదండి. తల్లికి దూరమైన చిన్నారి తల్లి ప్రేమ కోసం తప్పించిపోతోంది. అందరికీ దూరమైన నేను తనలో నా వాళ్ళని చూసుకుంటున్నాను. ఇదే మా మధ్య బంధం, ఇంకే సంబంధము లేదు. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు వెళ్ళి ఆయన్ని చూడండి. ఇంకే ప్రమాదం లేదు. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి గోపి, ఈ మధ్య వెళ్ళొస్తానని కూడా చెప్పట్లేదు? రోజు ఆఫీస్కే కదా వెళ్ళేది, మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు? అది సరే, సూర్యం గారిని విడిపించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావంట. నీకేం అవసరం? నేను ఈ జిల్లాకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వెందుకు అడుగుతున్నావు? చూడు గోపి, శంకర్ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. నా స్నేహితురాలి తాతయ్య. ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. కానీ సూర్యం ఎవరు? రాణికి తెలిసిన వ్యక్తి. అందుకని నువ్వు ఆయనని కాపాడాలనుకోవడం కరెక్ట్ కాదు.
ఆ సూర్యం శంకర్ ప్రసాద్ గారిని చంపాలనుకున్నది నిజం. అతనికి శిక్ష పడాలి. అలాంటి వ్యక్తిని నువ్వు కాపాడాలి అనుకోవడం నీ పదవికి మంచిది కాదు. నీకు చెడ్డ పేరొస్తుంది. నువ్వు బాధపడితే నేను బాధపడతాను. ఎవరికో ఫేవర్ చేయాలని అనవసరంగా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోకు. ఆ రాణి నీకు ఎంత అన్యాయం చేసిందో నువ్వు మర్చిపోయావా? అలాంటి వాళ్ళ కోసం నువ్విలా చేయడం ఎందుకు? నాకు నచ్చలేదు. చూడు, నువ్వు నా భార్యవే. ఇంటి విషయాలు మాత్రమే మాట్లాడు. మన విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడు. అంతేకాని నేనేం చేయాలో నువ్వు నిర్ణయించుకో. ఎవరు ఏంటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఎవరి వైపు ఎలా ఉండాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మంచిగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. మన తప్పుల్ని ముఖం మీద చెప్పేవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఇది నా పర్సనల్ విషయం, నా ఆఫీస్ విషయం. ఇది నువ్వు ఇంట్లో ఉండి మాట్లాడుతున్నావంటే నీకెవరు చెప్పుంటారో నేను ఊహించగలను. వాళ్ళకు కూడా చెప్పు, ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వొద్దని. అది కాదు అల్లుడు గారు, ఆ సూర్యం అనే వ్యక్తి ఎవరో చెప్పండి. ఏదో మీ రాణి అతన్ని తాతయ్య అని పిలిచినంత మాత్రాన తనేమైనా మీ సొంత తాతయ్య అవుతాడా? రక్త సంబంధం ఏమైనా ఉందా? ఇలా అడ్డమైన వాళ్ళని వరసలు కలుపుకుని పిలవడమే తప్పు. అలాంటి వాళ్ల కోసం మీరు ఆలోచించడం ఇంకా తప్పు. మీ మంచి కోసమే మేం చెప్తున్నాము. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? చూడండి అత్తయ్య, మీరు ఎంత మంచిగా ఆలోచిస్తారో నాకు బాగా తెలుసు. మీ మంచితనం ఏంటో, మీరు ఎవరి గురించి ఎప్పుడు ఎలా మాట్లాడతారో నేను బాగా ఊహించగలను. కానీ మీరొక్క విషయం మర్చిపోతున్నారు. ఇది మీకు సంబంధం లేని విషయం. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు సంబంధించిన విషయం. నా అధికారాన్ని ప్రశ్నించే అర్హత కానీ, ఇదే చేయమని ఆదేశించే హక్కు కానీ మీ ఇద్దరికీ లేవు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు నువ్వు? లోపలికొచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? ఇంతకీ మీరెవరు? నేను రాధాగారిని కలవడానికి వచ్చాను. నువ్వు కలవాలనుకున్న రాధకి కన్న తండ్రిని. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నమస్కారం అయ్యా, నా పేరు కోటేశ్వరరావు. మీ అబ్బాయి కంపెనీలో నేను కొన్ని కాంట్రాక్టులు చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి చాలా వరకు రా మెటీరియల్ తీసుకెళ్తూ ఉంటాను. మా మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయిలేండి. అవునా? సరే, కూర్చోండి. ఈ మధ్య ఫ్యాక్టరీని బాగా డెవలప్ చేశారు, మనుషులు కూడా పెంచారు, ప్రోడక్ట్స్ కూడా బాగా పెరిగినట్టున్నాయి. నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. చూస్తుంటే మొత్తం అర్థం అవుతుంది. నేనే చేశాను. బిజినెస్ అన్నాక డెవలప్మెంట్ ఉండాలి కదా. ఎప్పుడూ ఒకేలా ఉంటే కొత్తదనం ఏముంటుంది? అందుకే ఈ బిజినెస్ను పెంచి ఇంకో 10 ఫ్యాక్టరీలు ఓపెన్ చేయాలని మా అబ్బాయికి చెప్పాను. చూడండి, వ్యాపారం సంపద పెంచుకుంటూ పోవాలి. కూర్చుని తింటే తరగనంత ఆస్తి సంపాదించాలి. అది నా కోరిక. మంచి మాట చెప్పారండి. అందుకే మీ ఇంటికి మా అమ్మాయి కోడలుగా వస్తే సుఖపడుతుందని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా రాధకి మీ అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నారా? నా మనసులో మాటని ఇట్టే కనిపెట్టేశారు బావగారు.
ఇదే నా కోరిక, మీరు కాదనకూడదు. బావగారంటూ అప్పుడే వరుసలు కలపొద్దు. ముందు విషయమేంటో తెలిసాక తర్వాత వివరాలేంటో నేను చెప్తాను. మీరేం ఆలోచించక్కర్లేదండి. నాకా కోట్ల ఆస్తుంది, ఒక్కగానొక్క కూతురు. రేపు పెళ్లి చేశాక ఆస్తంతా అల్లుడిదే అవుతుంది. మీరు బిజినెస్ను విస్తరించడానికి ఆ డబ్బు కూడా పనికొస్తుంది. మా అమ్మాయికి అందం తక్కువ కాదు, ఆస్తి తక్కువ లేదు. అన్నీ ఎక్కువ ఉన్నాయని మీరు చెప్తే సరిపోదు. మా రాధకు కూడా కోట్లు కట్నం ఇచ్చి కోట్ల ఆస్తిని ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి. ఎవరిని ఓకే చేయాలనేది నేను ఆలోచిస్తాను. ఎందుకంటే వాడు నా మాటని కాదనడు. నేనెవరిని చూపిస్తే వాళ్ల మెడలో తాళి కడతానని నాకెప్పుడో చెప్పాడు. అందుకే మంచి చెడు ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా బావగారు, మా దగ్గర మంచికి తక్కువ లేదు, మంచిగా బతకడానికి తక్కువ లేదు. మీరు అనండి, తర్వాత అంగరంగ వైభవంగా ఈ పెళ్లి చేయించే బాధ్యత నాది. చెప్పాను కదా వరసలు అప్పుడే కలపొద్దు అని. మాటలు బాగానే చెప్తున్నారు, కానీ నోటుంటేనే నోటి మాటకు విలువ ఉంటుంది. ముందు అది తెలుసుకోండి. రాధ అనే వజ్రాన్ని సొంతం చేసుకోవాలంటే ముందు ఎంతో కొంత ముట్ట చెప్పాలి. అప్పుడు మీ మీద నాకు నమ్మకం వస్తుంది. నేను కూడా నా కొడుక్కి నమ్మకంగా చెప్తాను. బావగారు, ఇది కట్నంగా కాదు, అడ్వాన్సు కాదు, జస్ట్ ఒక చిన్న టీ పార్టీ కోసం, ఖర్చుల కోసం ఉంచండి. ఈ సంబంధం ఓకే చేస్తే మిగిలిన విషయాలన్నీ మీరన్నట్టు నోట్లతో సహా ఒక్క నోటు మీద రాసుకుందాం. ఏమంటారు? కాదనరు కదా? సరే, డబ్బిచ్చారు కదా. మీరు డబ్బున్న వాళ్ళని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మా వాడితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడూ మాట్లాడడం ఎందుకండి, ఇప్పుడే మాట్లాడేసేయండి. వాడు కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. వచ్చేసరికి వారం రోజులు పడుతుంది. వచ్చాక మాట్లాడతాను కదా, మీ పని అయిపోతుంది. మంచిది బావగారు, వెళ్ళొస్తాను, ఉంటాను. ఒరే రాధా, నీది మామూలు జాతకం కాదురా, మహర్జాతకుడివి. అనవసరంగా గతిలేని రాణి చుట్టూ తిరుగుతున్నావు. నీకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది. నీ పేరు చెప్తేనే 2 లక్షలు ఇచ్చాడు. అలాంటిది నిన్ను అల్లుడుగా ఇచ్చేస్తే కోట్లిస్తాడు. ముందు నేనా పని చెయ్యాలి. దోషుల్ని ప్రవేశపెట్టండి. ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి. యువర్ ఆనర్, సూర్యనారాయణ అనబడే ఇతను బయటకు చాలా మంచి వ్యక్తిగా నటిస్తూ లోపల అరాచక శక్తులతో చేతులు కలుపుతూ ఈ సిటీలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ అయిన శంకర్ ప్రసాద్ గారి ప్రాణాలు తీయాలని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో మహేశ్వరి రక్షించడంతో శంకర్ గారు ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్ల కుట్ర బయటకు వచ్చింది.
ఇలాంటి నేరస్తులకి తగిన శిక్ష విధించి న్యాయాన్ని రక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సూర్యనారాయణ గారిని అప్పుడే నేరస్తుడని మాట్లాడడం గౌరవనీయులైన లాయర్ గారు మానుకోవాలి. ఆయన నిందితుడు మాత్రమే. మిస్టర్ ప్రాసిక్యూటర్, సూర్యం గారు ఈ నేరం చేశారని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. ఎవరి చేతైతే ఈ సూర్యం గారు హత్య చేయించాలనుకున్నారో ఆ నారాయణ అప్రూవర్గా మారి పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. అతని వాంగ్మూలంతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. మీరు అనుమతిస్తే ఆ నారాయణ్ని పిలిపించి మీ ముందే విచారిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. నారాయణ, నారాయణ, నారాయణ. చూడు నారాయణ, ఈ సూర్యం గారే శంకర్ ప్రసాద్ గారిని హత్య చేయమన్నారని మీతో చెప్పారా? అవునండి, దానికి సంబంధించి నాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ కీర్తి కూడా ఎక్కడుందో తెలియట్లేదమ్మా. కీర్తి మాట్లాడినా నారాయణ తప్పకుండా వింటాడు. ఎందుకంటే దేవరాజ్ శాసిస్తే నారాయణ ప్రాణమైనా తీసుకుంటాడు. కీర్తి ఒక మాట చెప్తే అది దేవరాజు మాటలా తీసుకుంటాడు. సూర్యం గారిని కాపాడాలంటే కీర్తి వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదమ్మా. అయితే కీర్తి నేనే అయితే? ఏంటమ్మా? అవును బాలాజీ గారు, నేనే కీర్తిని. మీ కళ్ళ ముందే ఉన్నాను.